సినిమా రావడం రామ్ చరణ్ యాక్టింగ్ తప్ప సినిమా చూడడానికి ఏం లేదు అసలు. ఆ సీట్ సిట్ తప్పించి ఏంటి లేదు. ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ 2-3 ఎట్టాడా ఇంకా సినిమా లేదు. చూడటం అన్ప్రెడిక్టబుల్. సూపర్ సూపర్ సినిమా సూపర్ తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్న అర్హత అప్పుడు ఆ మెగాస్టార్ ని, ఇప్పుడు ఈ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చాలా బాగుంది. సినిమాలో అప్పటి సెకండ్ హాఫ్ లో వచ్చిన అప్పటి క్యారెక్టర్ చాలా బాగుంది. అలా కాదు, 3 కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందులో ఇది ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ 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 బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంట్రెస్ట్ పొజిషన్ కొంచెం చూడాలమ్మా. బ్లాక్ బస్టర్ బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. సినిమా చాలా బాగుందండి. క్లైమాక్స్ చెప్పింది అయితే అది నిజంగా అది గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటది. అది సినిమా చూసి మీరు చెప్తే ట్విస్ట్ ఉండదు, అది వేరండి. నేను చెప్పింది ఏంటంటే సినిమాలో లాస్ట్ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. అది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటది. ఆ పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు అందరూ చూస్తే అర్థం అవుతుంది, చెప్తే ట్విస్ట్ ఉండదు. బాగుంది. సినిమాలో అంత చూడతగ్గరికి లేదన్నా. అంత సినిమా అంతా ఫాస్ట్ వెళ్ళిపోయింది. అసలు క్లంజీ చేసేది సినిమా. మైనస్లు అంటే సినిమాని బాగా వాడుకోవాలి. 3 సంవత్సరాలు తీసారు కానీ అస్సలు యూజ్లెస్. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తారా, సినిమా సీన్ కానీ ఉన్నాయి అందులో. అదిగే ఉంది. ఫాస్ట్ వేస్ట్ అన్న. 3 years అయితే వేస్ట్ అయిపోయింది. మా హోప్స్ అన్ని పోయి. బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం చిన్న లాగ్ ఉంది కానీ సినిమా అంతా బాగా యావరేజ్ అండి. లేదండి, మైనస్ చాలా ఉన్నాయండి. అంటే 3 years తీసారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పుష్ప 2కి ఇచ్చారు, దీని ఒకటి 3 years వేస్ట్ కదా ఇచ్చి. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్ గురించి, మరి అంత లేదు కదా. ఇందులో డల్ చేస్తారు. పుష్ప వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు ఏం లేదు, హైప్ ఏముందన్న. ఇప్పుడు గవర్నమెంట్ కి దీనికి మనకి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ హైప్ ఇచ్చారు. హైప్ అంటే హైప్ పట్టు ఉండాలి కదా, దానికి దీనికి ఏం లేదు అసలు. ప్రతి ఒక్కరు డల్ అయిపోయారు ఫ్యాన్స్. భారీ కంబ్యాక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ చరణ్ అన్న అయితే యాక్టింగ్ మాత్రం యాక్టింగ్ అయితే ఎప్పటిలాగే బుర్రపాటు చేశారు చరణ్ అన్న అయితే. కానీ శంకర్ గారు ఈసారి కూడా లాస్ట్ టైం భారతీ 2 లాగే లైట్ గా డిసప్పాయింట్ చేశారు. కానీ చరణ్ అన్న అయితే ఫ్యాన్స్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. డాన్స్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, సాంగ్స్ పరంగా, డాన్స్ పరంగా కానీ, గ్రేస్ పరంగా ఆల్ ఓవర్ గా రామ్ చరణ్ అయితే కమర్షియల్ గా ఫ్యాన్స్ కి అయితే పండుగ చేశాడు. కానీ ఈ శంకర్ అన్న అయితే మాత్రం మళ్ళీ రొటీన్ దీనిలా కొంచెం పుష్ప క్లాస్ అన్న పార్ట్ 2 కన్నా 1 కి మనం కంపేర్ చేయకూడదు. పుష్ప సీక్వెల్ కి మన కొత్త స్టోరీ ఇది, కొత్త సింగిల్ స్టోరీ ఇది. 1 కి దీనికి కలపకూడదు. కానీ ఇది రామ్ చరణ్ లింగి పంచ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అది కానీ మంచి మనకి కామన్ గా శంకర్ గారు తెలిసిందే కదా, శంకర్ గారు ప్రతి ఇయర్ లాగా ప్రతి మనకి కామన్ గా జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బయట అది కనిపించదు. మన ఓన్లీ సినిమాలోనే చూడాలి. అది శంకర్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి సినిమాలో. రాజమౌళి అది మనకు నచ్చదు. రాజమౌళి సొల్లు తీసేస్తే నచ్చదు అందరికి. అంతేగాని శంకర్ గారు నిజం చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది మన వరకు వచ్చేసరికి అది మనకి నచ్చదు. అది ఎదుటి వాళ్ళకి అయితే నచ్చుతుంది. అంతే. ఎవరైనా సొల్లు చెప్తే ఈజీగా నమ్మేస్తారు. నా నిజం చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పి ఈ రోజుల్లో? ఎవరు నమ్మరు కదా. రియాలిటీ అనేది ముందు చూపించాడు, అది మనకు నచ్చదు. అది నచ్చితేనే సినిమా నచ్చుతుంది అన్న. అన్న అది ఈజీ అంటే మనం ఎంత చెప్పవసరం లేదు. రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ అమ్మఒడి అందరికీ తెలుసు. ఫస్ట్ 100 కోట్లు కొట్టింది రామ్ చరణ్. ఒక షేర్ కొట్టిన 200+ షేర్ గ్రాస్ కొట్టింది కూడా రామ్ చరణ్. రామ్ చరణ్ గురించి మనం చెప్పవసరం లేదు. ఈ రోజుల్లో 1000 కోట్లు కొట్టే 2000 సీక్వెల్ తీసి కొట్టడం కాదు భయ్యా. సీక్వెల్ మాట్లాడే హీరో అయితే కాదు. డైరెక్టర్ ఎలా తీసినా సరే తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది సినిమా చూడండి. మేము సినిమా ఎలాగుంది అలాగుందని లాలా ఇలాగా చెప్పుకో, మాకు అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి. మా హీరో నచ్చాడు, మా హీరో మా ఎన్నిసార్లు వస్తాం. ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి, అంతే భయ్యా.
మైనస్ ఒక సాంగ్ లేదన్నయ్య. నారాయణ నారాయణ అదే అయినా లవ్ సాంగ్ ఒకటి లేదు. సినిమా మాత్రం చాలా బాగుందన్నయ్య. లాస్ట్ లో సెంటిమెంట్ మాత్రం ఒక బాధ అనిపించింది. సినిమా మాత్రం బాగుంది, చాలా హిట్ అని సినిమా, బ్లాక్ బాస్టర్. పక్క కోర్స్ దాడుతుంది. సినిమా అయితే చాలా బాగుంది, అసలు బోర్ కొట్టలేదు అని. ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు అమ్మాయి ఫైట్లు కానీ సీన్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి కింద దిగిన సీన్ అయితే ఇంకా నాకు నచ్చింది, చాలా బాగుంది. ట్రిపులర్ తర్వాత మళ్ళీ నాకు చూడబోద్దు చేసిన సినిమా మన గేమ్ చేంజర్ అన్నయ్య. ఏ టిట్లీ కింద కొట్టలేని రామ్ చరణ్ ఫ్యాన్ అని అంతే. తమను మెయిన్ ప్లస్ అని తమను మాత్రం బీజం చింపేశాడు. జై చరణ్. మెగాభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చింది. మెగాభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చింది. ఎంత విజయంగా సాధించిందంటే సంక్రాంతికి రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మెగా విజయం సాధించినందుకు డైరెక్టర్ శంకర్ గారికి, రామ్ చరణ్ గారికి మెగా అభిమానుల తరఫున చిరంజీవి యువత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిక్సిడ్ టాక్ ఏం లేదు, ఒకే టాక్. మెగా విజయం ఇది. సంక్రాంతికి 2020 సంక్రాంతికి మెగా హిట్ కొట్టాము. రామ్ చరణ్ ఖాతాలో మెగా విజయం తెలియజేస్తున్నాను అన్న. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అయిన సినిమా మొదటి రోజు సినిమాతోనే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఈ మెగా అభిమానులందరి విజయంతో పాటు ఇది అత్యధిక కలెక్షన్ వసూలు చేసి మరో మైల్ స్టోన్ గా నిలుస్తుంది.